హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మామిడికాయని తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న స్కిన్ని పీల్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయని 2 ముక్కలుగా కట్ చేసుకుని తురుముకునే దాన్ని తీసుకుని దాంతో మామిడికాయని నీట్గా తురుముకోవాలి. మొత్తం మామిడికాయని ఇలాగే తురుముకోవాలి. ఇప్పుడు తురుముకున్న మామిడికాయలు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, 4 వెల్లుల్లిని దంచి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలని తుంచుకొని 2 ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పోపు కొంచెం ఎర్రగా అయిన తర్వాత మొత్తం ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఆ పోపులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.